న్యాయ విద్యా పరిషత్ కళాశాల కీలకమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధితమై ప్రకృతి ఒడిలో పచ్చదనాల మధ్య అలరారుతూ ఒక విశేషం కలిగి ఉంది. 1980లో ప్రారంభమై ఇంతవరకు న్యాయ పరిధిలో న్యాయమూర్తులు, న్యాయాధీశులు, విశ్లేషకులు, పత్రికా విలేకరులు, న్యాయ విద్యా సలహాదారులు ఇంకా ఎంతమందినో ఈ దేశానికి అందించింది. ఇలాంటి పరంపరలో మన న్యాయ విద్యార్థుల అసామాన్య ప్రతిభతో సామాజిక న్యాయానికి ఎంత న్యాయం చేస్తారో చూద్దాం. Okay, we'll see you in the next class tomorrow. అరే క్లాసెస్ అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి కదా, అంతసేపు నీ గేమ్ ఆడతాం. ఏం చేద్దాం మరి? లాంగ్ ట్రిక్ వెళ్దామా? ష్యూర్, లెట్స్ గో. Hey, stop. అయ్యో ఏమైందండి? వాటర్ కొంచెం వాటర్ తీసుకోండి, కొంచెం వాటర్ తాగండి సార్. ఏమైందండి? ఏంటి పేపర్స్, మీరు ఎందుకు దిగులుగా ఉన్నారు? చెప్పండి. మీకు ఇంత అన్యాయం అయినప్పుడు కోర్టులో కేసు అయింది తాత. మేము పేదవాళ్ళం అమ్మా, వాళ్ళు గొప్ప వాళ్ళమ్మా, వాళ్ళ మీద ఏం కేసు చేస్తామమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? నన్ను ఇంట్లోంచి గెంటేశారు. డబ్బులు తీసుకురమ్మని అంటున్నారు మా అమ్మ నాన్నని అడిగి. బాధపడుతుంది, మీరు ముందు ధైర్యంగా ఉండండి. అయ్యో, అసలేంటి ఊర్లో ఉన్న సమస్యలని మనకే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యలని మనం చూడాలా ఏంటి? అడ్వకేట్ సహాయ కావాలంటే చూసుకుందాం. ఓకే, కమ్ ఇన్. ఓన్లీ హ్యాపీగా అయిపోయింది అంతా కూడా. అరే ఏంటి ఎంతమంది వచ్చారు? మనం కొట్టడానికి వచ్చారా ఏంటి వీళ్ళు? అసలు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతావు. జస్ట్ స్టాప్ ఇట్. ఓకే అండి, మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరండి మీరు? మీకు ఎవరు కావాలి? అడ్వకేట్ సహాయ కావాలంటే చూసుకుందాం. ఏమంటావు? అడ్వకేట్స్ అయ్యే వరకు వీళ్ళ సమస్యలు అలా అవుతాయి అంటావా? యాజ్ అ లా స్టూడెంట్స్కి మనం ఏం చేయలేమా? చేసి చూపిద్దాం పద.
గ్రామం నుంచి వచ్చానమ్మా. ఇక్కడ న్యాయ విద్యా పరిషత్ కాలేజీ పిల్లలు ఉచిత న్యాయ సలహాలు ఇచ్చి మా గ్రామంలో మాకందరికీ చాలా సాయం చేశారమ్మా. ఈ విజయమ్మ వాళ్ళందరూ చాలా సాయం చేశారమ్మా. ఆ పిల్ల దేవుళ్ళని అడిగి వాళ్ళకి నా దండాలు చెప్పుదామని వచ్చామమ్మా. ఎంత సాయం చేసామమ్మా. అయ్యో అంత మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. విజయ తన స్నేహితులతో కూడి గ్రామంలో వారికి తమ కళాశాల చేపడుతున్న ఉచిత న్యాయ శిబిరం గురించి చెప్పారు. అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారికి, స్త్రీలకు, బాలబాలికలకు నడిపే ఉచిత న్యాయ శిబిరాల గురించి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో విశదీకరించారు. రైతు, అమ్మాయి లాంటి వాళ్ళు ఉచితంగా న్యాయ సలహా, సహకారం పొంది లబ్ధి పొందారు కూడా. మనం నేర్చుకునే విద్య మన జీవనోపాధికే కాదు, సమాజానికి, సామాజిక న్యాయానికి కూడా ఉపయోగించుకోవాలి. ఒక ఉపాధ్యాయురాలిగా మా విద్యార్థులు సమాజానికి మన న్యాయ విద్యా సంస్థ కార్యక్రమం ద్వారా బలహీన వర్గాల సమస్యలకు ఒక అర్థం, మార్గం చూపించినందుకు నేను గర్వపడుతున్నాను.